వెల్కమ్ బ్యాక్ టు ది షో. ఐశ్వర్య రాయ్ క్లోన్ గా పేరుగాంచిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఇప్పుడు ఈ హనీ యాస్ బ్యూటీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మడత కాజాపై అని ఆశలు పెట్టుకుందట. మరి ఎందుకో ఇప్పుడు చూద్దాం. మ్యూజిక్ లో ములగాలి, ప్రతి నరుము నాట్యం చేయాలి, మనసి ఫుల్ కిక్ ఇవ్వాలి, బాధలని మరవాలి, ప్రతిరోజు లక్కీ అవ్వాలి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లక్కీ మూవీతో పరిచయమైన తేనెకల సుందరి స్నేహ ఉల్లాల్. ఈ బ్యూటీ బాలీవుడే కాదు టాలీవుడ్ లో కూడా చాలా మూవీస్ చేసింది. టాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ క్లోన్ గా పిలిపించుకుంటున్న స్నేహ ఉల్లాల్ కెరియర్ గ్రాఫ్ మాత్రం అంత గ్రేట్ గా లేదు. సింహ లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ చేసినప్పటికీ స్నేహ కెరియర్ డల్ గానే సాగిందని చెప్పాలి. ఎక్కడికి పోతావే జానకి, జానకి జానకి జానకి, ఎక్కడికి పోతావే జానకి, దేనికి 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 ఎనకనకే పడతావు దేనికి, ఏ వచ్చాయి వచ్చాయి చట్టు చాడుగి చెమటెక్కిస్తా తెల్ల చీరకి, సర్లే అంటే ఒక్క పూటకి కావాలంట మాటి మాటికి, ప్రస్తుతం స్నేహ ఉల్లాల్ అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న మడత కాజాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దసరాకి మన ముందుకు రాబోతోంది. మినిమం గ్యారంటీ హీరోగా సాగుతున్న అల్లరి నరేష్ అయినా తన కెరియర్ గ్రాఫ్ లో మంచి మలుపు అవుతాడని స్నేహ ఉల్లాల్ ఆశపడుతోందట. మరి స్నేహ ఆశని నరేష్ మడత కాజా ఎంతవరకు తీరుస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. చేనుకొచ్చినావు కళ్ళు నాకు కొట్టినావు, ముందు ముందుకొచ్చినావు, ముద్దు పెట్ట చూసినావు, ఎట్టా ఉంది మమ గొళ్ళు, అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉండే వయసు వేడి పుట్టి బొళ్ళు, పిల్ల బొళ్ళు సింబు కోటి రూపాయల కాంటెస్ట్ ని బాలీవుడ్ హాట్ బాంబ్షెల్ మౌలిక షరావత్ దక్కించుకుంది. మరి ఆ డీటెయిల్స్ పై ఒక లుక్. బాలీవుడ్ బీయింగ్ హ్యూమన్ సల్మాన్ ఖాన్ ని ఈద్ వీరుడంటూ బాలీవుడ్ తెగ పొగిడేస్తోంది. ఈ ఏడాది ఈద్ ని పురస్కరించుకుంటూ సల్మాన్ రిలీజ్ చేసిన బాడీగార్డ్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే మన ఇండియాలో 86 కోట్ల రూపాయలను బాడీగార్డ్ వసూలు చేసింది. ఫస్ట్ వీక్ 99.5 కోట్ల రూపాయలను కొల్లగొట్టి హైయెస్ట్ ఓపెనింగ్ వీక్ గ్రాసింగ్ బాలీవుడ్ ఫిల్మ్ గా బాడీగార్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన బాడీగార్డ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 215 కోట్ల రూపాయలను సంపాదించి పెట్టింది. ఈ 2011 ఈద్ ని పురస్కరించుకుని సల్మాన్ విడుదల చేసిన బాడీగార్డ్ ఘన విజయాన్ని చవిచూస్తుండగా లాస్ట్ ఇయర్ ఇదే టైం కి సల్మాన్ రిలీజ్ చేసిన మూవీ దబాంగ్. ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది. హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ గా, హైయెస్ట్ వీకెండ్ గ్రాసింగ్ బాలీవుడ్ ఫిల్మ్ గా దబాంగ్ ఎన్నో రికార్డ్స్ ని నమోదు చేసుకుంది. दो जिंदा है मैं खाने में गाने कारी आंखों के, कारी आंखों के पैमाने पैमाने कारी आंखों के, दो जिंदा है मैं खाने में गाने कारी आंखों के, ना कर साकी अड़िया बड़िया पीनी है, पीनी पीनी है, ना कर साकी अड़िया बड़िया पीनी है, पीनी पीनी है.
42 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకొని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన దబాంగ్ మూవీ 213 కోట్ల రూపాయలను వసూలు చేయగా ఈ మూవీ హాల్సమ్ ఎంటర్టైనర్ గా నిలిచి నేషనల్ లెవెల్లో అవార్డు ని సొంతం చేసుకుంది. అయితే దబాంగ్ ఇంతటి ఘన విజయాన్ని అందుకుందంటే అందులోని ఐటెం సాంగ్ మున్ని బద్నాం హుయి పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी के गाल गुलाबी ना शराबी चालवा भी रे, ले झंडू बम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी के गाल गुलाबी ना शराबी चालवा भी रे, ले झंडू बम हुई डार्लिंग तेरे लिए, ले झंडू बम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. బాలీవుడ్ లో ఘన విజయాన్ని అందుకున్న ఈ మూవీని కోలీవుడ్ హీరో సింబు వూస్టీ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. అయితే దబాంగ్ సక్సెస్ లో కీన్ రోల్ పోషించిన మున్ని సాంగ్ కోసం సింబు బాలీవుడ్ హీరోయిన్ల చుట్టూ ఓ రేంజ్ లో తిరిగాడు. ఈ ఒక్క పాటలో డాన్స్ చేస్తే ₹1 కోటి రెమ్యూనరేషన్ ఇస్తానంటూ బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ చుట్టూ తెగ తిరిగాడు. అంతేకాక బిపాసా బసు, దీపికా పదుకోన్లను కూడా ట్రై చేశాడు. అయితే ఇవన్నీ వర్కౌట్ కాలేదు. ఇలా తన మలైకా అరోరా కోసం బాలీవుడ్ ని జల్లెడ వేసిన సింబుకి ఎట్టకేలకు మున్ని దొరికేసింది. సింబుతో కలిసి బద్నాం అవుతున్న ఆ మున్ని మరెవరో కాదు, బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్. शिल्पा सफे गर बेबोसी अदा, बेबोसी अदा, शिल्पा सफे गर बेबोसी अदा, बेबोसी अदा, है मेरे झटके में फिल्मी मजा रे, फिल्मी मजा, हाय तू ना जाने मेरे नखरे पे, हाय तू ना जाने मेरे नखरे पे लाखों रुपया उड़ा, मैं टकसाल हुई डार्लिंग तेरे लिए, सिनेमा हाल हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. ధరణి డైరెక్షన్ లో ఊష్టిగా రీమేక్ అవుతున్న దబాంగ్ లోని మున్ని బద్నాం హుయి తమిళ వెర్షన్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ సింబుతో కలిసి చిందేయనుంది. సో ఎట్ లాస్ట్ సింబుతో బద్నాం అయ్యేందుకు మల్లిక రెడీ అయిందన్నమాట. Let's take a short break in E! News.